నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. బడ్జెట్ ప్రవేశపెట్టిన వారం రోజుల తర్వాత ఈ రోజు స్పందించారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది అని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఈ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందని చెప్పి ఇప్పుడు తగ్గింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఆయన చెప్తున్నట్టు నిజంగానే ఆయన హయాంలో అది పెరిగిందా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే పదం వచ్చింది. సో గతంలో మనం చూసాం ఆర్థిక వృద్ధి రేటు మా హయాంలో పెరిగింది అని చెప్పి కొడాలి నాని గారు లేకపోతే అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రి స్పందించినట్టు 2% పెరిగిందని గుర్తు. మరి ఈరోజు జగన్ గారు అయితే మా హయాంలోనే వృద్ధి చెందింది, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో తగ్గుతుంది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా, ఆయన చెప్తున్నట్టు ఆయన హయాంలో పెరిగిందంటారా? మీరేం చెప్తారు? ఈ క్వశ్చన్ మీరు జగన్మోహన్ రెడ్డిని వేయాలి. జగన్మోహన్ రెడ్డి, నీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే తెలుసా అని మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలీదు అన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను మీరు అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇస్తా. జగన్మోహన్ రెడ్డికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే తెలియదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే మూలధన వ్యయం అంటారు తెలుగులో. అంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగించే డబ్బులు. మౌలిక సదుపాయాలంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి మౌలిక సదుపాయాలంటే తెలీదు, తెలియటానికి అవకాశం లేదు. మౌలిక సదుపాయాలంటే మామూలుగా నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు అంటే రోడ్డు కనెక్టివిటీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కల్పించటం అనే దాని మీద ఎంత డబ్బులు ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారు. దానికోసం అని చెప్పి మూలధన వ్యయంకి బడ్జెట్లో మేము ఇంత కేటాయిస్తున్నాము అని చెప్తారు. అట్లా కేటాయించిన డబ్బుల్ని ఖర్చు పెడతారు. ఇది దీనికి సంబంధించిన నియమ నిబంధనలు చాలా క్లియర్ కట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో మనందరికీ తెలుసు, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం కాదు కదా, వాటి గ్రీజుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఓడరేవో ఒకటి కట్టించాలి, ఒక బెర్త్ కట్టించాలి, అది స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేదు, లాజిస్టిక్ హబ్ ఒకటి డెవలప్ చేయాలి, అది స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మామూలుగా రోడ్లు వేయాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జగన్మోహన్ రెడ్డి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఇందులోకే వస్తాయి, అవి కూడా ముట్టుకోలేదు. ఆయన వచ్చి ఇప్పుడు ఏం చెప్తాడంటే నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాను, చంద్రబాబు పెట్టలేదు అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఈశాన్య రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చు పెట్టిన పెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఈశాన్య రాష్ట్రం అంటే చిన్న రాష్ట్రం ఉంటుంది. ఆ రాష్ట్రంలో మూలధన వ్యయం కన్నా తక్కువ ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పచ్చి అబద్ధాలు ఎట్లా క్లియర్ కట్గా చెప్పేస్తాడు అంటే మూలధన వ్యయం కింద 23, 24, 10 నెలల్లో మేము 20,942 కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు హయాంలో 23, 24లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం 10,854 కోట్లు, అంటే -48% అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. అసలు పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే 23, 24 ఆర్థిక సంవత్సరం అంటే మూలధన వ్యయాన్ని సంవత్సరానికి లెక్క పెడతారు, 10 నెలలకి లెక్క పెట్టరు జగన్. అది తెలుసుకో ఫస్ట్. నీకు అసలు బేసిక్ నాలెడ్జే లేదు అనేది నాకు ఖచ్చితమైన నమ్మకం. నువ్వు అట్టగే చెబుతున్నావు, అందుకనే నేను నీకు కౌంటర్ ఇస్తున్నా. ఈ 10 నెలల కింద చూడరు, సంవత్సరం మొత్తంలో చూస్తారు. అందులో అది కూడా బడ్జెట్లో ఎంత కేటాయించావు, ఎంత ఖర్చు పెట్టావు అనేది చూస్తారు. ఆ ఫిగర్లు చెప్పావా? నువ్వు చెప్పలేదు. 23, 24 ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తూ ఉన్నావు. 24 ఫైనాన్షియల్ ఇయర్లో నువ్వు లేవు, చివర్లో లాస్ట్ క్వార్టర్లో నీకు ఖర్చు పెట్టే అవకాశం లేదు.
నువ్వు 20,942 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టావు? తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరం అంటున్నాడు. 24-25 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ముగుస్తుంది అని నాలెడ్జ్ ఉందా నీకు? అందులో చంద్రబాబు నాయుడు 10,000 కోట్లే ఖర్చు పెట్టాడు అంటాడు. చంద్రబాబు నాయుడు రాగానే అంటే 8 నెలలు మామూలుగా మూలధన వ్యయం జగన్మోహన్ రెడ్డి లెక్కల్లో చెప్పకుండా నేను మామూలుగా సాధారణ భాషలో చెప్తా. రోడ్ల మీద గుంతలన్నీ ఒక 3 నెలల్లో పూర్తి చేశాడా? అంటే 3 నెలల్లో పూర్తి చేయటానికి ఆయన అంతకు ముందర ఒక 2 నెలలు ఎక్సర్సైజ్ చేయాలా? అంటే 5 నెలల కాలంలో మొత్తం రాష్ట్రం మొత్తం గుంతలు లేని రోడ్లు ఈ రోజున కనపడుతున్నాయా, కనపడలేదా? అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసి ఖర్చు పెట్టిందే ఓ 40,000 కోట్ల దాకా ఉంటుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి కాకుండా నీకు ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తూ ఉన్నాయి, వాటి మీద ప్లస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ హైవేస్ దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల కేంద్రం నిధుల్ని తెచ్చుకోలేక, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలియక, తెలుసుకోలేక మొత్తం నేషనల్ హైవేస్ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చంద్రబాబు నాయుడు రాగానే రూరల్ రోడ్స్తో పాటు నేషనల్ హైవేస్ కూడా టేకప్ చేశాడు. నీకు నేను వాటర్ రేవులు కట్టాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ వాటర్ రేవు కట్టావో ఒకసారి చెప్పవా? నాకు తెలియదు, ఒకసారి చెప్పు. 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాను అన్నావు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి నీకేమన్నా తెలుసా? నువ్వు ముఖ్యమంత్రికి చేసావు, నేను కట్టా అని చెబుతున్నావు కదా. నువ్వు కట్టింది 3. ఆ 3లో కూడా 2 సౌకర్యాలు లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం సీట్లకి పర్మిషన్ ఇవ్వాలి, మెడికల్ సీట్లు ఫిల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అంటాడు. ఇటువంటి ఈ 10 ఇంకొకటి ఏంటంటే అసలు ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది సింపుల్గా నేను రోడ్ల గురించి చెప్పాను, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చెప్పాను, లేదు ఓడర్ రేవుల గురించి చెప్పాను, మౌలిక సదుపాయాల కల్పన గురించి నేను చెప్పాను. ఇవన్నీ కూడా ఎట్లా తెలుస్తాయంటే నీకు రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి విషయాలన్నీ తెలియవు. రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో కేటాయించిందే 20,000 కోట్లు దాటలా. ఏ రోజున క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏ రోజున కూడా తనున్న 5 సంవత్సరాల కాలంలో ఏ రోజున 20,000 కోట్లకు మించి కేటాయించాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 48,000 కోట్లు కేటాయించింది అంటున్నారు. మొత్తం మూలధన వ్యయాన్ని ఎక్కువ అంటే జగన్ పాలనలో కన్నా డబల్ త్రిబుల్ ఖర్చు చేయాలని ప్లాన్ చేసుకుంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో. అటువంటిది పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫిగర్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, 22-23 ఆర్థిక సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో నేను చెప్పే ఈ ఫిగర్లు కరెక్టో కాదో మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్, బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీటన్నిటిలో ఉంటాయి, మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. అవన్నీ ఓపెన్ డాక్యుమెంట్సే. 22-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 7,245 కోట్లు. 20,000 కోట్లు అని చెప్తాడేంటి? అబద్ధం కదా. 20,000 కోట్లు ఎప్పుడు 24-25 అని చెప్తున్నావు. 22-23లోనే నువ్వు 7,245 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు తప్పుడు ఫిగర్స్ చెప్తూ ఉన్నావు. ఇంకొక విషయం చెప్తా మీకు. ఇదేంటి అంటే ఇది బడ్జెటెడ్ అమౌంట్ ఎంత పెట్టాడు తెలుసా బడ్జెట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి కన్నింగ్ నేచర్ గురించి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. 30,678 కోట్లు బడ్జెట్లో పెట్టి 7,245 కోట్లు ఖర్చు పెట్టాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేను చెప్తున్నది ఈ ఫిగర్ కరెక్టో కాదో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంటే నువ్వు బడ్జెట్లో కేటాయించి నేను ఇంత ఖర్చు పెడుతున్నాను అని ప్రజలకి చెప్పి రాష్ట్ర అసెంబ్లీని మోసం చేసి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత అంటే 30,000 కోట్లు కేటాయించి
7,245 కోట్లు ఖర్చు పెట్టావు 22-23 ఆర్థిక సంవత్సరంలో. నీకు బడ్జెట్లో అసలు ఇంకొకటి ఏంటంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు 22-23 సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, అంతకుముందు సంవత్సరం అంటే 21-22 ఆర్థిక సంవత్సరం, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కదా ఉన్నది. అప్పుడు ఎంతో తెలుసా, 55.76% తగ్గింది. అర్థమైందా నేను మీకు చెప్పింది? 20-21 20-22 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన దానికన్నా ఆ నెక్స్ట్ కరస్పాండింగ్ ఇయర్లో తగ్గింది, ఇంకా తగ్గింది. అంటే పెంచాలా తగ్గించాలా జగన్? అంతకు ముందు సంవత్సరంలో పెంచాలి కదా. నీకు ఒక సంవత్సరం కొంతగా 7,000 కోట్లు ఖర్చు పెట్టావు, నెక్స్ట్ ఇయర్ 10,000-15,000 కోట్లు ఖర్చు పెట్టు. 55.76% తగ్గిపోయింది గత సంవత్సరంతో పోలిస్తే 22-23 ఆర్థిక సంవత్సరంలో. అంటే నువ్వు 21-22లో నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఉంటావు? 22-23 ఆర్థిక సంవత్సరంలో 7,245 కోట్లు ఖర్చు పెట్టావంటే అంతకు ముందు సంవత్సరం ఇంకా తక్కువ ఉంది అంటే 1,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇంత తక్కువ పెట్టి, అంటే ఇంకొక విషయం చెప్తాం మీకు, 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 63.74% తక్కువ. అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన చోట తక్కువ ఖర్చు పెట్టుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశాడు? ఇప్పుడు వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఎట్లా మాట్లాడతాడు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కాలంలో 5 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయిపోయి మొత్తం రాష్ట్ర అభివృద్ధిని పడుకోబెట్టేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నువ్వు బాగా ఎక్కువ పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క, అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనం ఉన్న రోజు తిండికి ఖర్చు పెడతాము, అట్లా కాకుండా మన జీతంలో మనం తిండి కాకుండా ఏదో బంగారం కొనుక్కోవడానికో ఇల్లు కొనుక్కోవటానికో ఖర్చు పెట్టాము అనుకోండి, మనకు ₹1 జీతం వస్తుంది అనుకోండి. ఈ రూపాయి జీతంలో ఒక 20 పైసలు తిండికి, లేకపోతే వేరే లగ్జరీస్కి, ట్రాన్స్పోర్ట్కి, వాటికి ఇంకొక 20 పైసలు ఖర్చు పెట్టి, ఇంకొక 20 పైసలు హెల్త్ మీద వాటి మీద ఖర్చు పెడితే ఇంకొక 20 పైసలు 30 పైసలు మిగిలితే దాంతో బంగారం కొనుక్కోవటమో ఇల్లు కొనుక్కోవటమో చేశాము అనుకోండి. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకుంటే బంగారం కొన్నా లేదు ఇల్లు, స్థలమో పొలమో ఇల్లు ఏది కొన్నా కానీ దాని వాల్యూ పెరుగుతుంది. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. నీకు వచ్చిన రూపాయి మొత్తాన్ని రూపాయి తినేసావు అనుకో, తిన్నదేమవుతుంది? నెక్స్ట్ డేకి అరిగిపోతుంది తప్ప ఇంకా వేరే ఇంకేమీ ఎసెట్స్ క్రియేట్ కావు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఎసెట్స్ క్రియేట్ చెయ్యటంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఘోరంగా విఫలమైపోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను బాగా పెట్టాను, చంద్రబాబు నాయుడు పెట్టట్లేదన్న విష ప్రచారాన్ని చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున, విచ్ ఇస్ టోటల్లీ రాంగ్ అండ్ అట్టర్ ఫాల్స్. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టకపోతే, మూలధన వ్యయం చెయ్యకపోతే అసలు నీకు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావు, ఇండస్ట్రీస్ రావు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇండస్ట్రీస్ రాలేదు. ఎందుకు అంటే అతను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెయ్యలేదు కాబట్టి ఇండస్ట్రీస్ రాలేదు. వచ్చిన పరిశ్రమలను వెళ్ళగొట్టడం ఒకటి, ఎవడన్నా కొత్తగా వచ్చి పెడతానన్నా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేని రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త కూడా రాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం దివాలా ఎత్తబోతున్నది అని వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫిగర్ చూసుకున్న ఏ పారిశ్రామికవేత్త కూడా రాడు. ఈ రోజున
పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో ఎత్తుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేశాడు. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఫోకస్ పెట్టాడు. కాబట్టి ఈ రోజున ఇన్ని పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తున్నాయి. ఇది సింపుల్ క్యాలిక్యులేషను. జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్, మూలధన వ్యయంలో అట్టర్ ఫ్లాప్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మూలధన వ్యయం నేను ఎక్కువ చేశాను అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం, శుద్ధ అబద్ధం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.